వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్. ఈ వీడియోలో ఏంటి అంటే మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ని బట్టి కనుక మనకి ఎగ్ రిలీజ్ అయిందని మనం తెలుసుకుంటే ఆ టైంలో మన భర్తతో మనం కలయిక జరిపినప్పుడు మనకి తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చాలామంది పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందన్నమాట. సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతున్నారనమాట, ఏమనంటే అక్క పీరియడ్స్ రెగ్యులర్గా ఉండటం లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నారు. నేను వీళ్ళ గురించి ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, నేను అది ఎండ్ కార్డ్లో ఇస్తాను. ఏంటంటే మీరు ఆ వీడియో కనుక చూస్తే అందులో కొన్ని మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. సో కొద్దిగా మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే, మీరున్న బరువులో కొంచెం తగ్గించుకుంటే, మీరు తినే ఫుడ్ కొంచెం చేంజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అది సాల్వ్ అయిపోయి మీకు రెగ్యులర్ పీరియడ్స్ అయితే రావడం జరుగుతుంది. రెగ్యులర్ పీరియడ్స్ వచ్చింది అంటే 100% కొన్ని టైంలలో మీరు కలయిక జరిపారనుకోండి 100% ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దు మాకు పిల్లలు లేరు అని. 100% ప్రతి ఒక్కరు కూడా మీరు మీ లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోండి. కొంచెం చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు 100% అందరికీ పుడతారు. సో అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో మనకి ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో మనం ఈ సిమ్టమ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ టైంలో కలయిక జరిపినప్పుడు మనకి తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే మనకి అండం అనేది రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటాయి. సో నార్మల్గా మనకి 3 లేదా 4, 5 రోజుల వరకు బ్లీడింగ్ అయితే అవుతుంటుంది. సో ఈ బ్లీడింగ్ టైంలో మనం కలయిక అనేది అస్సలు జరపకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ బ్లీడింగ్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అండం మళ్ళీ రిలీజ్ అవ్వడానికి, అంటే మనకి మళ్ళీ పీరియడ్ రావడానికి అయితే రెడీ అవుతూ ఉంటుందన్నమాట. మనకి ఆడవారిలో 2 వైపులా అండాశయాలు ఉంటాయన్నమాట. సో ఒక మంత్ ఒక వైపు నుంచి మనకి అండం రిలీజ్ అయితే మంత్ ఇంకొక వైపు నుంచి మనకి అండం అయితే రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఎప్పుడైతే పీరియడ్ కంప్లీట్ అయిపోతుందో ఆ రోజు నుంచి ఒక పాలికల్లో ఒక అండం అయితే తయారవుతూ ఉంటుందన్నమాట. సో ఆ పాలికల్లో ఆ అండం అనేది మనకి అంటే మనకి 15 days, అంటే మనకి ఎగ్జాక్ట్లీ 1st తారీఖు మనకి పీరియడ్ వచ్చింది అనుకోండి. 1st తారీఖు పీరియడ్ వస్తే మనకి 5వ తారీఖు దాకా మనకు బ్లీడింగ్ అయింది. 6వ తేదీ నుంచి మనకి ఆ పాలికల్లో అండం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఎంఎంలో కొలుస్తూ ఉంటారు ఈ అండం యొక్క క్వాలిటీని. సో ఈ అండం అనేది మనకి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది, మనకు డే బై డే పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 15వ రోజు, అంటే మనకి 1st తారీఖు కదా పీరియడ్ వచ్చింది, మనకి 6th day నుంచి మొదలైంది కదా పెరగడం. 15వ తేదీ రోజు మనకి అండం అయితే ఆ పాలికల్లో ఉన్న ఆ అండం అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట, బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లా బయటకు వచ్చిన ఈ అండం అనేది మనకి గర్భాశయంలో ఒక్క రోజు లేదా 2 రోజులు మాత్రమే నిర్జీవంగా ఉంటుంది. సో అండం రిలీజ్ అయిన తర్వాత మనకు ఎక్కువసేపు ఉండదు, జస్ట్ 1-2 days ఉంటుంది. సో అలాగే మనము ఎప్పుడైతే స్పెర్మ్ అనేది మన గర్భాశయంలోకి వెళ్తుందో ఈ స్పెర్మ్ కూడా మన గర్భాశయంలో ఆ వేడిని అనేది తట్టుకోలేదన్నమాట. స్పెర్మ్ అది కూడా ఎక్కువ రోజులు ఉండదన్నమాట. అది కూడా రిలీజ్ అయిన తర్వాత యాక్టివ్గా ఉన్న స్పెర్మ్ మాత్రమే ఒక 4-5 days లేదా 3-4-5 days మాత్రమే మన బాడీలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క శుక్రకణము అది నిర్జీవంగా ఉండాలి, ఇక్కడ అండము నిర్జీవంగా ఉండాలి. ఇవి 2 నిర్జీవంగా ఉన్న టైంలో కలయిక జరిపినప్పుడు, అంటే మనకి ఎప్పుడైతే ఒక ఎగ్కు ఒక స్పెర్మ్ సరిపోతుంది, ఒక ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఒక స్పెర్మ్ అటాక్ట్ అయినప్పుడే కదా మనకి అండం అనేది ఫలదీకరణం చెంది మనకి అది ఒక బేబీ లాగా రెడీ అవుతుంది కదా. సో ఈ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన 2 days ఈ యొక్క అండం నిర్జీవంగా ఉంటుంది, ఇక్కడ శుక్రకణం కూడా 3-4 days మాత్రమే నిర్జీవంగా ఉంటుంది. సో ఈ 3-4 days మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏంటంటే అసలు ఎప్పుడు అండం రిలీజ్ అవుతుంది అనేది కూడా మీకు తెలిసాలి, అని మీకు కొన్ని సింటమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మనకి బయట కొన్ని టెస్టులు ఉంటాయి, లేకపోతే మనము డాక్టర్స్ దగ్గర కూడా టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళు కూడా చూసి చెప్తారు మనకు అండం ఏ టైంలో రిలీజ్ అయింది, ఏ టైంలో రిలీజ్ అవ్వబోతుంది, ఎంత సైజుకి వచ్చింది అనేది కూడా వాళ్ళు కూడా చెప్తారన్నమాట.
సో అండం రిలీజ్ అయినప్పుడు, అండం అనేది రప్చర్ అయినప్పుడు ఏదో ఒక సైడ్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పొత్తి కడుపులో కింద మనకి ఖచ్చితంగా ఒక నొప్పి అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాల్సింది ఇది. సో దీని తర్వాత ఏంటంటే వైట్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు చూసుకుంటే కనుక వైట్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీని తర్వాత ఏంటంటే టెంపరేచర్, బాడీ టెంపరేచర్ అనేది నార్మల్గా ఉన్న బాడీ టెంపరేచర్ మనకి ఈ అండం అనేది రిలీజ్ అయ్యే టైంలో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. అయితే ఈ సిమ్టమ్స్ అందరికీ సేమ్గా ఉండవు, ఇందులో కొన్ని సిమ్టమ్స్ ఉన్నా కూడా ఓకే. సో మనకి బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఈ అండం రిలీజ్ అయిన టైంలో మనకి సెక్స్ కోరికలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి. దీంతోపాటు బ్రెస్ట్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం నొప్పిగా అనిపించడం కానీ లేకపోతే కొంచెం వాసినట్టుగా అనిపించడం కానీ అవుతూ ఉంటుంది. సో మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి. సో దీని తర్వాత మనకి ఆ అండం రిలీజ్ అయిన టైంలో ఒక రకమైన చిరాక్నెస్ కూడా వస్తూ ఉంటుంది. పదే పదే చికాకు పడడం, కోపం తెప్పించుకోవడం అట్లాంటివి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకొంతమంది ఘాటు వాసన కూడా వస్తూ ఉంటుంది. అంటే నార్మల్గా అందరికీ వచ్చే స్మెల్ కంటే మనకు కొంచెం ఒక రకమైన స్మెల్ ఏదో చిరాక్నెస్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో దీని తర్వాత ఏంటంటే మనకి లైట్గా పింపుల్స్ కూడా అక్కడక్కడ ఏమైనా అనిపించినా కూడా మీకు అండం అనేది రిలీజ్ అయిందని అర్థం అన్నమాట. బ్లీడింగ్ కూడా కనిపించడం కొందరిలో. సో ఇట్లాంటి సిమ్టమ్స్ కనుక మీకు అనిపిస్తున్నాయి అంటే మీకు అండం అనేది రిలీజ్ అయ్యింది అని అర్థం అన్నమాట. ఈ టైంలో ఖచ్చితంగా భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి కలయిక అనేది జరపడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టైంలో కలయిక జరిపితే ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి 80% 90% కూడా ఛాన్సెస్ ఉందన్నమాట. సో అండం రిలీజ్ అయినప్పుడు ఈ లక్షణాలు ఖచ్చితంగా కనబడతాయి అన్నమాట. సో ఇందులో ప్రతి లక్షణం ఆడవారికి ఉంటుందా అంటే సో అందరికీ ఒకేలాగా సిమ్టమ్స్ ఉండవు. కొందరికి కొన్ని ఉంటాయి, కొందరికి ఉండవు. కొంతమందికి లెగ్స్ కూడా బాగా గుంజినట్టుగా కూడా అవుతూ ఉంటుందన్నమాట. సో ఇందులో కొన్ని సిమ్టమ్స్ మీలో చూసుకున్న ఒకవేళ ఈ సిమ్టమ్స్ మీరు చూసుకోలేక అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి మామూలుగా ఓవలేషన్ కిట్స్ దొరుకుతూ ఉన్నాయి బయట. సో అవి తీసుకొచ్చుకొని కూడా మీరు టెస్ట్ చేసుకుంటే మీకు ఓవలేషన్ అనేది జరిగిందా లేదా అని తెలుస్తుంది. సో ఆ టైంలో సెక్స్ అనేది మీరు చేస్తే 100% ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో అండం రిలీజ్ అయినప్పుడు మన శరీరంలో ఇలాంటి లక్షణాలు కనబడతాయి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.